ఎన్టీఆర్ గారు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి అసలు అన్బీటబుల్ రికార్డ్స్ అని చెప్పి ఇప్పటికీ అభిమానులంతా గర్వంగా చెప్తున్నారు. అరవై 62 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకోవటం అనేది తెలుగు సినిమా చరిత్రలో ఒక అరుదైనటువంటి రికార్డు. ఆయన 3-4 సినిమాకే పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు. పీక్లో నటిస్తూనే మళ్ళీ డైరెక్షన్ అవుతుంది కదా. దానవేరు సూరకర్ణ సినిమా ఆయన డైరెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రింట్ ఇందిరాగాంధీ గారు చూశారు. విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారట నెమ్మదిగా, ఆ 3 ఒకడే చేశాడంటే ఎవరు అంటే ఎన్టీ రామారావు. రాముడుగా ఎన్టీఆర్, రావణ పాత్రలో ఎస్వి రంగారావు. అలా కాదు, నేను రావణ పాత్ర వేస్తాను. అప్పటికి రావణ పాత్ర చేసి ఉన్నాడు ఆయన. నిజానికి రాముడి కంటే కూడా రావణ పాత్రే ముందు చేశాడు. సెట్లో ఉండాలి అంటే విత్ మేకప్ ఉండటమే. దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఒక పాటలో ఆయన శ్రీకృష్ణుడి గెటప్లో కనిపిస్తాడు. అది మైసూర్లో తీశారు. మైసూర్లో తీసిన దానికి కూడా ఆయన ఇంట్లో కృష్ణుడి గెటప్లో అలా ఫ్లైట్లో వెళ్ళాడు. అవునా, గెటప్లో ఫ్లైట్లో వెళ్ళారా? భరద్వాజ గారు, ఎన్టీఆర్ గారి జయంతి ఈరోజు 103వ జయంతి. 103. ఎస్. ఎన్టీఆర్ గారు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి అసలు అన్బీటబుల్ రికార్డ్స్ అని చెప్పి ఇప్పటికీ అభిమానులంతా గర్వంగా చెప్తుంటారు. అంటే 62 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకోవటం అనేది తెలుగు సినిమా చరిత్రలో ఒక అరుదైనటువంటి రికార్డు. ఓకే. అంటే హిందీ సినిమాలు ₹1 సంపాదించడం అనేది అప్పటికి అప్పుడే చూసున్నారు. ఓకే. మొఘలాయిజం ఇలాంటి సినిమాలు, అది పైగా జాతీయ స్థాయిలో అన్ని లాంగ్వేజెస్లోనూ రిలీజ్ అయ్యి అన్ని చోట్ల కలిపి వసూలు చేసినటువంటిది ₹1. ఓకే. అంటే నేషనల్ మార్కెట్, ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ అంటున్నాం మనం. అవును. ఆ పాన్ ఇండియా మార్కెట్లో మొఘలాయిజం సినిమా ₹1 కలెక్ట్ చేస్తే అది చాలా గొప్ప విషయం అనుకునేవాళ్ళు. ఆ టైంలో 1963లో రిలీజ్ అయిన లవకుశ 62 కేంద్రాల్లో ఇక్కడ సద్దినోత్సవం జరుపుకుని, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే జరుపుకుని ₹1 కలెక్ట్ చేసింది. అంటే 16 కేంద్రాల పైన అది 175 డేస్ జరుపుకుంది. ఇది అరుదైన రికార్డు. ఓకే. అంటే 23 ప్రింట్లతోనే రిలీజ్ అయింది ఆ సినిమా. 23 ప్రింట్లతో 23 కేంద్రాల్లోనూ ఆడి, ఆ తర్వాత వేరే చోట వేస్తాయి, అక్కడ ఆడేసి ఇలా ఒక ప్రభంజనం సృష్టించి ₹1 అంటే ఇప్పుడు లెక్క ప్రకారం ఆ రోజున బంగారం ధరలు, ఈ రోజున బంగారం ధరలు లెక్కేసుకుంటే 1000 కోట్లు దాటి కలెక్ట్ చేసినట్టుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. లవకుశ. ఓకే. అది మార్చి 29, 63లో రిలీజ్ అయింది. అంతకు ముందు ఇంకో లవకుశ ఉంది. ఓకే. అంతకుముందు 34లో లవకుశ ఉంది. పుల్లయ్య గారే తీశారు. సి పుల్లయ్య గారే డైరెక్టర్ అప్పుడు కూడా. కేవి సుబ్రహ్మణ్యం అని ఆయన రాసిన నాటకం ఆధారంగా ఆ సినిమా తీశారు. అప్పుడు అదే కథని మళ్ళీ తీయాలి అనుకున్నప్పుడు శంకర్ రెడ్డి గారు ముందుకు వచ్చాడు. ఆయన తీసినటువంటి చరణదాసి అనే సినిమాలో ఒక చిన్న డ్రామా ఉంటుంది. దాంట్లో రాముడిగా, సీతగా ఎన్టీ రామారావు గారు, అంజలీదేవి యాక్ట్ చేశారు. ఓహో. ఆ చరణదాసిలో. ఆ చరణదాసిలో యాక్ట్ చేసిన, ఆ డ్రామాలో యాక్ట్ చేసిన అదే పేరుని పెట్టి లవకుశ తీయాలని నాకు కోరిక కలిగింది. ఓకే. కలిగి వెంటనే పుల్లయ్య గారిని సంప్రదించాడు. ఆయన స్క్రిప్ట్ తయారు చేశారు. సముద్రాల గారు వచ్చారు ఈసారి. సముద్రాల గారు రైటరు, ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టరు. ఆ పాటలు, ఆ పద్యాలు ఇప్పటికీ అజరామరమే. వాళ్ళు వాడినటువంటి రాగాలు, ఆయన చేసినటువంటి పదప్రయోగాలు, అవి ఇప్పటికీ దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే ఏ ఎమోషన్కి ఏ రాగం వాడాలి అనటానికి అదే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ రోజుకి లవకుశ సినిమాని. అయితే ఈ లవకుశ సినిమా ఒరిజినల్గా విజయవాళ్ళు తీయాలనుకున్నారు. విజయవాళ్ళు తీయాలి అని అనుకున్నప్పుడు బిఎన్ రెడ్డి గారు డైరెక్టర్. బిఎన్ రెడ్డి గారి డైరెక్షన్లో తన బ్యానర్లో ఒక సినిమా అయినా డైరెక్ట్ చేయించుకోవాలని నాగిరెడ్డి గారి కోరిక. ఆ కోరిక మేరకు వాళ్ళు స్క్రిప్ట్లో కూర్చున్నారు. కానీ బిఎన్ రెడ్డి గారు నేరేట్ చేసే స్టైల్కి చక్రపాణి గారు సెటైర్లు వేయటంతో ఆగిపోయింది. ఓహో.
ఆగిపోయి నేను ఈ బ్యానర్లో సినిమా చెయ్యను అని ఆయన వెళ్ళిపోయాడు. ఓహో. అలా ఆగిపోయిన లవకుశ్ అని వీళ్ళు ప్రారంభించి కంప్లీట్ చేసి విడుదల చేసి ఒక సెన్సేషనల్ హిట్ కొట్టారు శంకర్ రెడ్డి గారు, అలాగే పుల్లయ్య గారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది రికార్డుల పరంపర. అక్కడి నుంచి రికార్డుల పరంపర. నిజానికి అంతకు ముందే, అంటే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ అంటున్నాం, పాన్ ఇండియా హీరోలు అంటున్నాం, కానీ ఆయన 3-4 సినిమాకే పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు. ఏది పాతాళ భైరవి సినిమాతోనే. ఓకే ఓకే. ఇప్పుడు ఆ చరణదాసి అనే సినిమా, ఇందాక మనం చెప్పుకున్న శంకర్ రెడ్డి గారు తీసిన సినిమా తమిళ్లో ఆయన చేశాడు, జమినీ గణేషన్ చేశాడు. లవకుశ సినిమా రీమేక్ వచ్చేసరికి మళ్ళీ రామారావు గారే చేశాడు. అక్కడ రామారావు గారే చేశాడు. లక్ష్మణుడి క్యారెక్టర్ జమినీ గణేషన్ చేశాడు. రామారావు గారు మొదటిసారి రాముడిగా వేసింది తమిళ సంపూర్ణ రామాయణంలో. ఓకే. ఆ తమిళ సంపూర్ణ రామాయణంలో లక్ష్మణుడిగా శివాజీ గణేషన్ యాక్ట్ చేశాడు. అలా ఆయన ఇతర భాషల్లో నటించటము, పాతాళ భైరవి సినిమా తమిళ్లోను హిందీలోనూ కూడా వెళ్ళింది. అలాగే అదే టైంలో భరణి వారు తీసినటువంటి చండీరాణి సినిమా, చండీరాణి సినిమాలో రామారావు గారు, భానుమతి హీరో హీరోయిన్స్, ఆవిడే డైరెక్టర్. ఆ సినిమా కూడా హిందీలోకి వెళ్ళింది. హిందీలో ఇతర ఆర్టిస్టులను మార్చారు కానీ హీరో ఎన్టీఆర్. ఓకే. అలా పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయినటువంటి మొదటి తెలుగు హీరో కూడా ఎన్టీఆర్. ఓకే. అదొక రికార్డు. అదొక రికార్డు. లవకుశుడు ఒక రికార్డు. తర్వాత మార్చి 29 అనే డేట్తో ఆయనకు చాలా లింక్ ఉంది. లవకుశ అనేది తెలుగుకి సంబంధించి మొదటి పౌరాణిక రంగుల చిత్రం. అలాగే మొదటి పూర్తి స్థాయి రంగుల చిత్రం కూడా అదే. ఓకే. ఆ తర్వాత తేనె మనసులు అవి వచ్చినాయి, పూర్తి స్థాయి సాంఘిక చిత్రంగా వచ్చింది అది. అందుకని లవకుశ సినిమాకి అదొక రికార్డు ఉంది. ఓకే. తెలుగు ఇండస్ట్రీలో మొదటి రంగుల సినిమా మాత్రమే కాదు, ఎన్టీఆర్ చేసిన మొదటి పౌరాణిక రంగుల చిత్రం. అది సెన్సేషనల్ హిట్ అవటం కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత ఆయన మొదటి రంగుల సాంఘిక చిత్రంలో నటించాడు. అది విశ్వేశ్వరరావు గారి దేశోద్ధారకులు సినిమా. ఓకే ఓకే. దేశోద్ధారకులు సినిమా అప్పటికి మార్కెట్లో తెలుగు సినిమా మీద పెడుతున్న బడ్జెట్కి మించిన బడ్జెట్తో చేశారు ఆ సినిమా. ఓకే. అంటే చాలా భారీ సెట్లు, కలర్లో సినిమా తీయటం. అప్పుడు బ్లాక్లో కొన్నాడు ఆయన. కలర్ ఫిల్మ్. అవునా? బ్లాక్లో కొంటున్నారు అనే విషయం ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీఆర్కి చెప్పాడు. మీ నిర్మాత చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు, బ్లాక్లో కొంటున్నాడు, బ్లాక్లో తీసుకుంటున్నాడు, ఎవరెవరి దగ్గర ఆయన ఫిలిం తీసుకుంటున్నాడు బాంబేలో అని. బాంబే నుంచి టైలర్లను పిలిపించి ఎన్టీ రామారావు గారి కొలతలు తీసుకుని కాస్ట్యూమ్స్ అన్ని బాంబేలో డిజైన్ చేయించారు. ఏంటిది ఈ బాంబే కనెక్షన్ ఏమిటి, ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని ఇంటికి పిలిచి కోప్పడ్డాడు ఈయన. రామారావు గారు ఏమనుకుంటున్నావు నువ్వు, తెలుగు సినిమా మన మార్కెట్, మన రెవెన్యూస్, దీని ప్రకారం నువ్వు చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నావు, అనవసరంగా నాశనం అయిపోతావు అని హెచ్చరించాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పాడు, నేను కొంచెం మార్కెట్ అంటే తెలుగువారు ఎక్కడుంటే అక్కడ సినిమా వేయాలి అన్న ధోరణిలో పెడుతున్నాను, కాబట్టి కొంచెం కాస్ట్లీగానే తీయాలి సినిమాని, కనుక ఈ సినిమాని మీరు వదిలేయండి, నేను చూసుకుంటాను ఓకే అని చెప్పేసి తన పద్ధతిలో తాను వెళ్ళాడు. అలా ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంలో రకరకాల చర్చలు, ఇది ఏమవుతుందో తెలియదు. అంటే అప్పటికి హై బడ్జెట్ సినిమా అది. తీరా రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో నుంచే దానికి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అది కూడా సెన్సేషనల్ హిట్. పైగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగువారు ఎక్కడుంటే అక్కడ వేసే సినిమా ప్రతి చోట భారీ రెవెన్యూస్ కలెక్ట్ చేసింది. ఓకే. అలా అదొక రికార్డు. అది ఆయనకి మొదటి రంగుల సాంఘిక చిత్రం. ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి, మార్చి 29. అది 63లో రిలీజ్ అయితే ఇది 73లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆయన పొలిటికల్ పార్టీ పెట్టడం కూడా, తెలుగుదేశం పార్టీ కూడా మార్చి 29, 82. అంటే మళ్ళీ ఒక 10 సంవత్సరాల గ్యాప్. లవకుశ, దేశోద్ధారకులు, తెలుగుదేశం, ఇవన్నీ కూడా 10 years గ్యాప్లో వచ్చినవి. ఓకే. అదొక విచిత్రం. ఓకే. ఆ మార్చి 29 అనే డేట్తో ఆయనకు ఒక లింకు. ఓకే. తెలుగుదేశం పార్టీ 82 మార్చి 29 పెట్టిన తర్వాత 83 జనవరిలో ఆయన
ప్రమాణ స్వీకారం చేశాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. అలా ఆ డేట్తో ఉన్నటువంటి లింకు, అలాగే ఆయన నటించినటువంటి మొదటి స్కోప్ సినిమా అడవిరాముడు, ఆ సినిమా కూడా ఒక చరిత్ర ఉంది. అంటే యాక్చువల్గా ఆయన ఆ సినిమాని వాహినిలో అడవి సెట్ వేసి తీయమని చెప్పాడు. ప్రొడ్యూసర్లు ఇద్దరిని పిలిచి, సత్యనారాయణ సూర్యనారాయణ గారులను పిలిచి, మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి, అంటే ప్రొడ్యూసర్లు రిస్క్లోకి వెళ్ళకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉండేవాడు ఆయన. ఎస్డి లాల్ గారిని డైరెక్టర్గా పెట్టండి, వాహినిలో అడవి సెట్ వేసి సినిమా తీసేయండి అని చెప్పాడు ఆయన. చెబితే అలా కాదండి, మేము యంగ్ డైరెక్టర్ రాఘవేంద్రరావుతో వెళ్దాం అనుకుంటున్నాము, ఇది పూర్తిగా అవుట్డోర్ లొకేషన్స్లోనే చేయాలనుకుంటున్నాము, మీరు మాకు సహకరించాలి, కనీసం ఒక 34 days అయినా మీరు మాకు అవుట్డోర్కి ఇవ్వాలి. అంటే నేను ఇక్కడ ఉంటే 2 సినిమాలు చేసుకుంటాను, మెడ్రాస్లో ఉంటే అక్కడికి వచ్చి ఏం చేయాలి, 2 సినిమాల రెమ్యూనరేషన్ ఇస్తే ఓకేనా అన్నారు. అంటే 2 సినిమాలు మేమే తీస్తున్నట్టుగా కమిట్మెంట్ ఇస్తాయి, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఆయన. అదేలేండి. అలా అంటే ఆ రిస్క్ చేయడానికి సిద్ధపడ్డారు, ఆయనకున్న మార్కెట్ రీచ్. ఆయన అది పట్టించుకునేవాడు కాదు. అలా మొదలైన సినిమా అది కూడా ఓ సెన్సేషనల్ హిట్ అయ్యి ఆ రోజుల్లోనే 4 కోట్లు కలెక్ట్ చేయటం అనేది అదొక రికార్డ్. అప్పటికి తెలుగు సినిమాకి 4 కోట్లు లేదు, అసలు వినని ఫిగర్ అది. ఈ రేంజ్ వసూళ్ళు ఒక సౌత్ సినిమా కలెక్ట్ చేస్తుందా పరిమిత మార్కెట్లు. అంటే అప్పటికి షోలే అనే సినిమా ఒక పెద్ద రికార్డులు కొట్టేసిన సినిమాగా చెప్పుకునేవాళ్ళు. షోలేతో పోటీ పడింది, అది 75లో వచ్చిన సినిమా. షోలేని క్రాస్ చేసిన సినిమాగా అడవిరాముడు ఒక చరిత్ర సృష్టించింది. క్రాస్ చేసింది అంటే అది జాతీయ మార్కెట్లో కలెక్ట్ చేసిన దాన్ని లోకల్ మార్కెట్లోనే కొట్టారు. అందుకని ఒక అంటే హిందీ పత్రికలు మాత్రమే కాదు, స్క్రీన్ లాంటి పత్రికలు కూడా ఎన్టీ రామారావు మీద స్పెషల్ స్టోరీస్ వేసినాయి. అంటే ఎంతగా జనాల్లోకి వెళ్ళిపోయాడు ఈ స్టారు అనేది. అంటే ఈ స్థాయి వసూళ్ళు అంటే రిపీట్ ఆడియన్స్ ఏ రేంజ్లో ఉండాలి ఆ సినిమాకి అనే క్యాలిక్యులేషన్స్ కట్టి, ఇమేజ్ ఏమిటి, ఎన్టీఆర్ ఇమేజ్ ఏమిటి అని స్క్రీన్లో ఒక పెద్ద స్టోరీ ఆ రోజుల్లో కంపేర్ చేస్తూ. అంటే ఇదే హీరో గనక అక్కడ యాక్ట్ చేసి ఉంటే, బాలీవుడ్లో ఉండుంటే మార్కెట్ ఎలా ఉండేది దాకా వెళ్ళింది అది అబ్జర్వేషన్. అయితే ఈయనకి హిందీ సినిమా అవకాశాలు వచ్చాయి. శాంతారాం గారు స్వయంగా మెడ్రాస్ వచ్చి ఈయనతో మాట్లాడాడు, స్త్రీ అనే సినిమాలో మీరే హీరో అని చెప్పి అడిగాడు ఆయన. ప్రభాత్ స్టూడియోస్ తీసింది ఆ సినిమా. అడిగితే ఈయన రిజెక్ట్ చేశాడు, నేను చెయ్యను. అంతకుముందు నయాద్మి అనే సినిమాలో యాక్ట్ చేశాడు ఈయన. ఆ సినిమాలో చేశారు, మా సినిమాలో ఎందుకు చేయరు అంటే వాళ్ళు మెడ్రాస్లో తీశారు, ఏవిఎం వాళ్ళ సినిమా అది, కాబట్టి నేను చేశాను కానీ బాంబే వచ్చి చేయను. బాంబేలో ఉండి మీరు చాలా టైం తీసుకుంటారు, సినిమా టైమ్లీ ఉండదు, కొంచెం మీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటారు, అంత టైం నేను 3-4 సినిమాలు చేసుకుంటాను ఇక్కడ, బాలీవుడ్లో ఎక్కువ టైం తీసుకుంటారని నేను రారక్కడికి, నేను అక్కడికి వచ్చి వీళ్ళని వదులుకోవాలి, అంతకాలం అక్కడ ఉండి నా కమిట్మెంట్స్ పోతాయి, నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడతారు, కాబట్టి నా మార్కెట్ని నేను ఇబ్బంది పెట్టను, నేనేదో అక్కడికి వచ్చి ఇంకేదో బాగుకోవాలని అనుకోవడం లేదు, కాబట్టి మీరు ఎక్స్క్యూజ్ చేసి నన్ను వదిలిపెట్టేయండి అని చెప్పాడు ఆయన. శాంతారాం గారే యాక్ట్ చేశాడు ఆ క్యారెక్టర్. ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. కానీ ఆయన చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా స్త్రీలో ఎన్టీఆర్ చేసుంటేనే బాగుండేది అని చెప్పేవాడు. అవునా? ఓకే. అది ఆ ముద్ర వేసాడు ఆయన అక్కడ కూడా. అదేలేండి, అదొకటి. ప్లస్ నటిస్తూనే పీక్లో నటిస్తూనే మళ్ళీ డైరెక్షన్ ఒకటి ఉంది కదా, డైరెక్షన్లోకి వెళ్ళటం అంటే డైరెక్షన్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఉంది ఆయనకి. అయితే సీతారామ కళ్యాణం సినిమా అప్పుడు యాక్చువల్గా అది కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేయాలి. కేవీ రెడ్డి గారితో తన బ్యానర్లో సినిమా చేయించుకోవాలని కోరిక ఆయనకి. ఆయన మొదటి సినిమా తన మిత్రుడు ప్రకాష్ రావు గారితో చేయించుకున్నాడు, పిచ్చి పుల్లయ్య. ఆ తర్వాత తోడు దొంగలు యోగానంద్ గారు డైరెక్టర్. దాంతో జయసింహ సినిమాకు కూడా ఆయనే డైరెక్టర్, యోగానంద్ గారే. అలా నడుస్తూ ఉండగా కామేశ్వరరావు గారితో చేసినటువంటి పాండురంగ మహత్యం సెన్సేషనల్ హిట్ అయింది.
ఆ తర్వాత సినిమా కేవీ రెడ్డి గారితో చేయాలనేది ప్రోగ్రాం. అందులో భాగంగా కేవీ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు, రామాయణం చేద్దాము అని చెప్పి వీళ్ళు ప్రపోజల్ పెట్టారు. ఆయన ఓకే చెప్పాడు. ఓకే చెప్పి ఆయన చెప్పింది ఏంటంటే రాముడుగా ఎన్టీఆర్, రావణ పాత్రలో ఎస్వి రంగారావు, ఇది టీము అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఈయన అలా కాదు, నేను రావణ పాత్ర వేస్తాను. అప్పటికి రావణ పాత్ర చేసున్నాడు ఆయన. నిజానికి రాముడి కంటే కూడా రావణ పాత్రే ముందు చేశాడు. ఏవిఎం వారి భూకైలాస్లో నేను చేసినటువంటి రావణ పాత్రకి చాలా పేరు వచ్చింది. నాకు ఆ క్యారెక్టర్ చేయాలనేటువంటి కోరిక ఉంది పూర్తి స్థాయిలో. కనుక నేను రావణ పాత్ర చేస్తాను, రాముడిగా ఎవరినైనా తీసుకుందాం కొత్త ఆర్టిస్ట్ని అని ప్రపోజల్ పెట్టాడు. అది ఆయన యాక్సెప్ట్ చేయలే. ఓకే, కుదరదు, నువ్వు రాముడు చేయాలి, రంగారావు రావణుడు చేయాలి, అలా అయితేనే నేను డైరెక్ట్ చేస్తాను, లేకపోతే నేను చెయ్యను అని చెప్పేశాడు ఆయన. చెప్పిన తర్వాత ఇక వేరే మార్గం లేదు, పెడితే కామేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాలి. కేవీ రెడ్డి గారు ఒక లైన్ గీసిన తర్వాత కామేశ్వరరావు గారు దాటరు ఆయన. అందుకని తనే డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇక డిసైడ్ అయిపోయి అక్కడి నుంచి కెమెరా ఎవరు అని బాంబే వెళ్ళి రవికాంత్ నగాయిచ్చిని పట్టుకొచ్చి, సినిమా ఈ లెవెల్లో ఉండాలి, మీరు ఏం చెప్పినా నేను చేయటానికి సిద్ధమే, మరిద్దరం కలిసి కూర్చుని ప్రతి సీన్ని కన్సీవ్ చేసి ముందుకెళ్దామని చెప్పి అలా మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టి రాముడు ఎవరు అనుకుంటూ ఉండగా ఒకరోజు ఆయన ఏదో షూస్ కొనుక్కోవడానికి పాండీ బజార్ వెళ్తే అక్కడ ఆ పాండీ బజార్లో ఆ గీతా కైఫ్ ఆ ఏరియాలో నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఈయన హర్నాథ్. ఓకే, చూసి ఆయన లోపలికి వెడుతూ లోపల నుంచి ఆ కుర్రోని పంపించట, అతన్ని లోపలికి రమ్మను అని. వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే ఈయన లోపలికి వెళ్ళాడు. తీరా వెడితే ఈయన ఏమిటండి అంటే రేపు మార్నింగ్ 4 o'clockకి మా ఇంటికి వచ్చేసే మాట్లాడదాం. వెళ్ళాడు అతను. వెడితే నేను రామాయణం తీస్తున్నాను, నేనే డైరెక్టరు, నేను రావణ పాత్ర వేస్తున్నాను, నువ్వు రాముడు వేయాలి అంటే ఈయన షాక్. ఇదేమిటి, ఆయన మొదటి డైరెక్షన్, అది కూడా చెప్పుకున్నాడు ఆయన, ఇది నా మొదటి డైరెక్షన్ సినిమా, నా బ్యానరే, నేనే ప్రొడ్యూసర్ని, నేనే డైరెక్టర్ని, నేను రావణుడు వేస్తున్నాను, నువ్వు రాముడు, సీత ఎవరనేది చూద్దాం, నీకు ఓకే అయితే మిగిలిన విషయాలు మాట్లాడదాం, ఇంతే. ఈయనకి ఏం చెప్పాలో అర్థం కాక మీ ఇష్టం అండి అన్నట్టు. మీ ఇష్టం అన్న తర్వాత మిగిలిన విషయాలు త్రివిక్రమరావు గారు మాట్లాడేశారు, అయిపోయింది. గీతాంజలిని సీతగా తీసుకుని సినిమా మొదలుపెట్టేశారు. మొదలుపెట్టారు. గాలి పెంచల నరసింహారావు గారిని తీసుకున్నారు మ్యూజిక్ డైరెక్షన్. తీసుకుని అలా మొదలుపెట్టినటువంటి ఆ సినిమా, అది కూడా సెన్సేషనల్ హిట్, పెద్ద హిట్ కదా, చాలా పెద్ద హిట్. అలాగే ఆ సినిమాలో ఆయన డైరెక్టర్గా కార్డు వేసుకోడు. ఎందుకంటే కేవీ రెడ్డి గారిని అడిగి ఆయన చెయ్యను అన్న తర్వాత తాను చేస్తున్నటువంటి సినిమా కాబట్టి, ఆయన చెయ్యనంటే నేను చేసుకున్నాను అని ప్రపంచం మాట్లాడుకోవటం ఇష్టం లేక నిర్మాత త్రివిక్రమరావు అని పడి టైటిల్స్ ఆగిపోతాయి, డైరెక్షన్ కార్డు ఉండదు దానికి. పాండవీయం సినిమాకి మళ్ళీ డైరెక్టర్గా కార్డు వేసుకున్నాడు. సుమారు డైరెక్టర్గా మంచి సినిమాలు, పెద్ద సినిమాలు చేశాడు కదా, పెద్ద హిట్. ఆయన అద్భుతమైన దర్శకుడు. అంటే తెలుగు సినిమాకి సంబంధించి ఆయన కృష్ణ పాండవీయం అనే సినిమా చూస్తే ఈ డైరెక్టరు హీరోగా వెళ్ళిపోయి అనవసరంగా తెలుగు సినిమాని ఇబ్బంది పెట్టాడు అని చాలామంది బాధపడ్డారు. అంటే ఆయనతో రెండు ఉన్నాయి. అంటే ఆయన అద్భుతమైన విలని ప్రదర్శించగలడు, అద్భుతమైన దర్శకుడు. అంటే స్క్రిప్ట్ మీద సమగ్రమైనటువంటి అవగాహనతో వెళ్ళేవాడు ఆయన. ప్రతిరోజు కూడా ఆయన ఇంట్లో ఏదో ఒక స్క్రిప్ట్ డిస్కషన్ జరిగేది పొద్దున పూట. అంటే ఆయన అప్పుడు బయట చేస్తున్నటువంటి సినిమాలు, చర్చలు అవి వేరు. అందుకని ఆయన 4 గంటల నుంచే పంచాయతీ మొదలయ్యేది. అంటే ఎవరో ఒక రైటర్తో కూర్చుని ఈ పాయింట్ మీద మనం సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక పని పురమాయించేవాడు. వాళ్ళు రాసుకొచ్చింది వినేవాడు, విని దానిలో కరెక్షన్స్ చెప్పేవాడు. అదొక నడిచేది. దాంతోపాటు బయట నిర్మాతలు వచ్చి లైన్ వినిపిస్తామని వచ్చేవాళ్ళు.
20 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చేవాడు ఎవరికైనా. ఆ 20 నిమిషాల్లో స్టోరీ లైన్ ఏమిటి, ఈయన క్యారెక్టర్ ఏమిటి మాత్రమే చెప్పాలి. దాని మీదే జడ్జిమెంట్లు. టోటల్ కథ వినటము, స్క్రిప్ట్ చదవటము అనే ప్రోగ్రాం లేదు. ఇలా ఇదొక ప్రోగ్రాం. ఒక 3-4 కనీసం రోజుకు 2-3 వచ్చి లైన్ వినిపిస్తామని వచ్చేవాళ్ళు. అవి విని జడ్జిమెంట్లు. అప్పుడు చేయవలసిన సినిమా తాలూకా ప్రోగ్రాము. ఆయన షార్ట్ 7 గంటలకి సెట్లో ఉండాలి అంటే విత్ మేకప్ ఉండటమే. ఇంటి దగ్గర నుంచి విత్ మేకప్ వచ్చేవాడు ఆయన. దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఒక పాటలో ఆయన శ్రీకృష్ణుడి గెటప్లో కనిపిస్తాడు. అది మైసూర్లో తీశారు. అది మైసూర్లో తీసిన దానికి కూడా ఆయన ఇంట్లో కృష్ణుడి గెటప్లో అలా ఫ్లైట్లో వెళ్ళాడు ఆయన. అవునా? గెటప్లో ఫ్లైట్లో వెళ్ళారా? ఓ, అక్కడ అది కంప్లీట్ చేసుకుని రావాలి. విన్నారా అలనాటి వేణుగానం అనే పాటని అక్కడ తీస్తేనే లావిష్గా ఉంటుందని రామచంద్రరావు గారు ఫీల్ అయ్యాడు, డైరెక్టర్. అది చెప్పాడు ఆయన వచ్చి, మనం సెటిల్లో తీయట్లేదండి, ఇది అవుట్డోర్లో అక్కడ తీస్తేనే బాగుంటుంది, నేను వస్తున్నాను అక్కడికి అన్నాడు ఆయన. అక్కడ మేకప్ కోసం వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. ఈయన ఇంట్లో మేకప్ అయిపోయి ఫ్లైట్లో ఎక్కి అక్కడ దిగాడు. దిగి ఇప్పుడు చేసుకోండి సినిమా. సూపర్ కదా. అలాంటి మనిషి ఆయన. ఓకే ఓకే. ఇలాంటి ప్రయోగాలు. అలాగే ఒకసారి ఎప్పుడో వాణిశ్రీ గారు ఎదురులేని మనిషి షూటింగ్ జరుగుతూ ఉండగా కొంచెం మూమెంట్స్ అవి ఇబ్బందికరంగా ఉన్నాయి, మీరు డైరెక్టర్ని పిలిచి మాట్లాడితే బాగుంటుంది అని ఆవిడ వచ్చి రామారావు గారికి చెప్పుకుంది. చెప్పుకుంటే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆవిడే చెప్పింది చాలా ఇంటర్వ్యూల్లో, అమ్మా ఇది ఈ జనరేషన్ యూత్ టేస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు. ఈ జనరేషన్ యూత్ ఏం ఆలోచిస్తోందో పరిశోధించేంత ఓపిక నాకు లేదు, టైం లేదు, కనుక నాకు తెలియదు. వాళ్ళు చెప్పింది వింటున్నాను, నేను నిజమేనేమో అనుకుంటున్నాను, అందుకని చేస్తున్నాను. నీకు తెలుసా ఈ జనరేషన్ యూత్ ఏం ఆలోచిస్తోందో? నీకు తెలిస్తే చెప్పు, నేను కన్విన్స్ అవుతా. కానీ ఈ జనరేషన్ అభిప్రాయాలు ఇవి అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు కాదని మనం చేయాలి అనుకోవడం తప్పు. ఎందుకంటే వాళ్ళు ఒక నమ్మకంతో డబ్బులు పెడుతున్నారు. అదే కాబట్టి మనకు చేయగలిగితే చేయటం, లేదంటే మానేసి వెళ్ళిపోవటం. ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. వాడిని పిలిచి ఇలా తీయకూడదు సినిమా అని నేను చెప్పను. వాడికి ఒక కన్విక్షన్ ఉంది, ఆ కన్విక్షన్ ప్రకారం చేస్తున్నారు. నాకు కాస్ట్యూమ్స్ కూడా నాకు నచ్చలేదు, కానీ వాడు ఈ జనరేషన్ ఇలా కోరుకుంటోంది అని చెప్తున్నాడు, సో నేను చేస్తున్నా. అంతకుమించి మార్గం లేదు. క్లారిటీతో ఉండేవాళ్ళు ఆయన, పూర్తి క్లారిటీ. ఓకే. అలాగే ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారు ఒక సినిమా, ఆయన షూటింగ్ గ్యాప్లో ఒక పడక కుర్చీ వేసుకుని ముఖం మీద కర్చీఫ్ వేసుకుని రిలాక్స్ అయ్యేవాడు అంతే. కారవాన్లు ఇవాళ లేదు కదా ఆ రోజుల్లో, అది కదా. చెట్ల కింద ఆర్టిస్టులు కూర్చునేవాళ్ళు. స్టూడియోల్లోనే జరిగేవి ఎక్కువ సినిమాలు, ఆయనవన్నీ స్టూడియోలో నడిచిన సినిమాలే, అతి తక్కువ అవుట్డోర్లు. అలా ఉండగా ఈయన ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి, అన్నగారు మీరు ఒకసారి డైరెక్టర్ని పిలిచి మాట్లాడితే బాగుంటుంది, ఏం మాట్లాడాలి అంటే, కథ అనుకున్న పద్ధతిలో నడవటం లేదు అని అనిపిస్తోంది నాకు, కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది, మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది అంటే, మీ రెమ్యూనరేషన్ మీకు ముట్టిందా రెడ్డి గారు అన్నట్టు ఆయన, కర్చీఫ్ తీయకుండానే. అంటే ఇచ్చేసారండి అన్నట్టు. ఇప్పుడు ఈ సినిమా ఆడితే మీకు పెరిగే మార్కెట్ లేదు, నాకు పెరిగే మార్కెట్ లేదు. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయితే మీకు పోయే మార్కెట్ లేదు, నాకు పోయే మార్కెట్ లేదు. ఎన్టీ రామారావు లాంటి పెట్టుకునే హిట్ సినిమా తీయలేదు కాబట్టి ఆ డైరెక్టర్ జోలికి ఎవడు వెళ్ళడు. ఇప్పుడు మీరు నేను అతన్ని డైరెక్ట్ చేసి ఈ సినిమాని హిట్ చేస్తే ఓ 10 మంది ప్రొడ్యూసర్లు వచ్చి అతనికి అడ్వాన్స్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ సినిమాలను కాపాడటానికి మీరు నేను ఉండకపోవచ్చు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్లు అందరూ నష్టపోతారు, దానికి ఎవరు బాధ్యులు? మీరు నేనే. కనుక అతను ఏం చేసుకుంటాడో చేసుకోనివ్వండి, ఒక సినిమాతో పోద్ది అంతే. మీరు వెళ్ళి మీ పని చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను అని చెప్పాడు. ప్రభాకర్ రెడ్డి గారు రాశారు ఈ సీన్. అవునా? ఓకే. అలా ఉండేది ఆయన ధోరణి. ఓకే. అలాగే తన దగ్గరికి ఎవరు వచ్చినా, తన సినిమా కాకపోయినా తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి సలహా చెప్పేవాడు ఆయన. ఓకే.
ప్రభాకర్ రెడ్డి గారే ఇంకొక సంఘటన. ఆయన 12 కాపురం సినిమా చేసేటప్పుడు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతోంది, అది కలర్లో చేస్తున్నారు సినిమా, పైగా రంగారావు గారు వీళ్ళందరూ ఉన్నారు, ఇంత ఖర్చు అవుతోంది, నువ్వు కూడా భాగస్వామిగా కలిస్తే బాగుంటుంది అని కృష్ణ గారికి ప్రపోజల్ పెట్టాడు ఆయన. కృష్ణ గారు ఏ పని చేసినా ముందు ఒకసారి వెళ్ళి ఆయనకు చెప్పేవాడు. రామారావు గారికి చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు ఆయన. మోసగాళ్ళకు మోసగాడు సినిమా తీసినప్పుడు కూడా ఫస్ట్ కాపీ రాగానే వెళ్ళి ఆయనకు చూపించారు. ఆయన చూసి చెప్పాడు, ఇది కొంత యూత్కి కనెక్ట్ అవుతుంది, లేడీ ఆడియన్స్ ఎవరు రారు, ఫ్యామిలీ ఆడియన్స్ రారు, యూత్ మీద నడుస్తుంది సినిమా, కాబట్టి మీకు మొదటి విడుదలలోనే భారీ విజయం వచ్చేయాలి అనే ఆశలు ఉంటే అది నెరవేరదు, రిపీట్ రన్స్లో డబ్బులు వస్తాయి ఈ సినిమాకి. అంత క్లారిటీ చెప్పారా అని చెప్పాట ఆయన. అదే జరిగిందని చెప్తాడు కృష్ణ గారు. యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ఏది చెప్పాడో అదే జరిగింది. రిపీట్ రన్స్లో మేము విపరీతంగా డబ్బులు చూసాం ఆ సినిమాకి అని చెప్పేవాడు ఆయన. అలాంటి జడ్జిమెంట్ ఉండేది ఆయనకి. అందుకని ఈయన ప్రభాకర్ రెడ్డితో చెప్పిన మాట ఏంటంటే, మనం వెళ్ళి ఆయన కలుద్దాం, ఆయన గనక డబ్బులు పెట్టమంటే పెడతాను అంటే వీళ్ళిద్దరూ వెళ్ళి లైన్ చెప్పాడు ఆయనకి. చెబితే ఆయన విని, ఇది మా ఉమ్మడి కుటుంబం లాంటి సినిమానే కదా, ఇలాంటి సినిమాలు చూస్తారు జనాలు. ఎందుకు చూస్తారంటే ఇప్పటికే మన జీవితాల్లో ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయినాయి, మన జీవితాల్లో లేని దాన్ని ఆదర్శంగా బ్రెయిన్లో పెట్టుకుని దాన్ని తెర మీద చూసి ఆనందపడటం అనే ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ మీద వర్కౌట్ అవుతాయి ఇలాంటి సినిమాలు, కనుక చేసుకోండి, డబ్బులు పెట్టి ఏం కాదు, నీకు డబ్బులు వస్తాయి అని చెప్పాడు. అలా ఈయన పార్ట్నర్గా చేరాడు ఆ సినిమాకి. ఓకే, నిజంగానే అది పెద్ద హిట్. ఆయన చెప్పిన తర్వాత కృష్ణ డబ్బులు పెట్టి ఆ సినిమా హిట్ అయింది కాబట్టి ఆ సినిమా సద్దినోత్సవం విజయవాడ ఓరుసి థియేటర్లో చేశారు. దానికి చీఫ్ గెస్ట్ ఎన్టీ రామారావు గారు. ఓకే, ఆ వేదిక మీద కృష్ణ గారు అడిగాడు, అన్నగారు డేట్స్ ఇస్తే నా బ్యానర్లో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఆయన ఏమంటారో ఇక్కడే చెప్పాలి. చెబితే ఆయన కూడా లేచి మైక్ తీసుకుని ఒక స్క్రిప్ట్ తీసుకురా చేద్దాం. అలా మొదలైన సినిమా దేవుడు చేసిన మనుషులు. అలా ఉండేది. ఓకే, అలాగే ఒకసారి ముళ్ళపూడి వెంకటరమణ గారు వెళ్ళి, ఆయన ఏదో షూటింగ్లో ఉంటే, నాకు ఒక 10 నిమిషాలు టైం కావాలండి, మీతో మాట్లాడాలి అంటే, పొద్దున్నే 4ంటికి వచ్చేయండి అన్నట్టు క్యాజువల్గా. అంటే 4ంటికి మేము రాలేమండి, గౌరవప్రదంగా 6 గంటలకు వస్తాం. 4ంటికి వస్తే నేను కొంచెం ఎక్కువ టైం కేటాయించగలను, 6ంటికి వస్తే 20 నిమిషాల కంటే మీకు టైం ఇవ్వలేను, పర్వాలేదు అంటే పర్వాలేదు. ఈయన నిడమర్తి మూర్తి గారు అని ఒక ప్రొడ్యూసర్, ఆయన వెళ్ళారు. వెళ్ళి ఏమిటి విషయం అంటే, మేము సంపూర్ణ రామాయణం అని సినిమా చేయాలనుకుంటున్నాము అని చెప్పాడు ఆయన, మూర్తి గారు. నాకు 4 ఏళ్ల వరకు ఖాళీ లేదు అన్నట్టు ఆయన. లేదండి, శోభన్ బాబుతో చేయాలనుకుంటున్నాము, శోభన్ బాబుని హీరోగా పెట్టి, రాముడి క్యారెక్టర్లో శోభన్ బాబుని పెట్టి చేయాలనుకుంటున్నాం, బుద్ధిమంతుడు ఇన్స్పిరేషను, అందులో కృష్ణుడిగా ఆయనకు మంచి మార్కులే పడ్డాయి కాబట్టి రాముడిగా చేద్దాం అనుకుంటున్నాం, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నట్టే. అంటే మీ దగ్గర సముద్రాలు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ఉంది సంపూర్ణ రామాయణం అని మాకు తెలుసు, మీరు మొదలుపెట్టి మేము మొదలుపెట్టి ఇబ్బంది అవుతుంది, కనుక మీరు ఎప్పుడు మొదలు పెడతారు, మీ షెడ్యూల్ ఏమిటి అని కనుక్కోవడానికి వచ్చాం. అంటే సముద్రాల గారి స్క్రిప్ట్ నా దగ్గర ఉన్నమాట వాస్తవమే, కానీ నేను నా ధోరణిలోకి దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాను, నేను చాలా సీన్స్ తిరగరాస్తున్నాను, ఈ రాయటం అనే పని నేనున్న బిజీ షెడ్యూల్లో ఎన్ని రోజులు పడుతుందో నేను చెప్పలేను, కాబట్టి మీ సినిమా మీరు హ్యాపీగా తీసేసుకోండి, నో ప్రాబ్లం, నా సినిమా మీ సినిమాకి ఇబ్బంది కలిగించదు, ఓకే, కాబట్టి మీ సినిమా మీరు చేసేసుకోండి, నాకు కనీసం 3 years పడుతుంది, సో మీరు మీ సినిమా చేసేసుకోండి అని చెప్పేసి పంపించాడు. సినిమా కంప్లీట్ అయ్యాక తీసుకొచ్చి చూపించారు. చూపిస్తే బాగానే ఉంది, ఆడుతుంది అని చెప్పి ఆశీర్వదించాడు, వెళ్ళిపోయారు. వాళ్ళ సినిమా రిలీజ్ అయింది. మొదటి 3-4 రోజులు జనం లేరు థియేటర్ల దగ్గర. శోభన్ బాబుకి టెన్షన్, ఇదేమిటి సినిమా ఇలా అయిపోయింది అని. అక్కడ విజయవాడలో కూర్చున్నటువంటి బాపు రమణలకు కూడా టెన్షన్, ఇదేంటి మనం ఇంత ఖర్చు పెట్టి తీసాం, సినిమా ఎలా అయిపోయింది అని. ఈయన వెళ్ళి రామారావు గారిని కలిశాడు, శోభన్ బాబు గారు. కలిసి, అన్నగారు నేను వాళ్ళతో చెప్పాను, మూర్తి గారితో, రామారావు గారితోనే చెయ్యండి అని,
వాళ్ళు వినలేదు, నువ్వు చేయగలవు చెయ్యి అన్నారు, నేను చేస్తాను, ఇప్పుడేమో జనం లేరు అక్కడ, నాకు అర్థం కావట్లేదు అని. అంటే ఇప్పుడు కొత్త రాముడిని యాక్సెప్ట్ చేయడానికి జనాలకు కొంచెం టైం ఇవ్వాలి కదా, మీరు మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవ్వాలి కదా, కనీసం ఒక 1 వీక్ అయినా వెయిట్ చేయకుండా అప్పుడే ఫ్లాప్ అయిందని నువ్వెలా మాట్లాడతావు? నాకు చూపించారు సినిమా, బాగానే తీశారు వాళ్ళు, అది ఆడుతుంది. నేను చెప్తున్నాను, నువ్వు అనవసరంగా నా దగ్గర మాట్లాడావు, ఇంకెక్కడా మాట్లాడక వెళ్ళిపో అన్నాడు. ఓకే. కరెక్ట్గా ఈయన చెప్పిన 3వ రోజు నుంచి కలెక్షన్స్ రైజ్ అవటం మొదలైంది అక్కడ. ఇది కోతుకొమ్మచ్చులో ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసి దానికి ఆయన హెడ్డింగ్ ఏం పెట్టాడంటే, కొత్త రాముడికి ధైర్యం చెప్పిన పాత రాముడు. ఓ, అలా ఉండేది ఆయన ధోరణి. ఎవరితోనైనా ఫ్రెండ్లీగా ఉండేవాడు, అంతే. తన మార్జిన్ తను ఉంచుకునేవాడు ఆయన. తన పరిధిలో తాను ఉంటూ అవతల వాళ్ళకి ఏది మంచో గైడ్ చేసేవాడు. ఓకే. గైడ్ చేసేవాడు, ఎవరిని అనవసరంగా నష్టపోవాలి అని అనుకునేవాడు కాదు. ప్రతి ఒక్కళ్ళని రెస్పాన్సిబుల్గా హెచ్చరించేవారు. ఆ ధోరణి ఉండేది. ఓకే. అలాగే ఎంత క్లారిటీ అంటే, దానవేర సూరకర్ణ సినిమా ఆయన డైరెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రింటు ఇందిరాగాంధీ గారు చూశారు. చూసి ఆవిడ అడిగిందట, అక్కడ అంటే ఏది పర్టికులర్గా రాయబారం సీన్ చూసి, ఈ 3 క్యారెక్టర్లు చాలా బాగా నటిస్తున్నారు ఆ నటులు అందట ఆవిడ. ఏది కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారట నెమ్మదిగా, ఆ 3 ఒకడే చేశాడండి. ఎవరు అంటే ఎన్టీ రామారావు. ఆయనే చేశాడు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు. ఆవిడ ఆశ్చర్యపోయి లెటర్ రాసింది రామారావు గారికి, ఏమిటిది అని. ఇందిరాగాంధీ గారు ఈ వేరియేషన్స్ ఏమిటి అని. అలా మొదటి పరిచయం ఆవిడకి. అంటే ఈ సినిమా అప్పటికి లోకల్ మార్కెట్లలో సెన్సేషనల్ హిట్. అది అదే 77 జనవరిలో రిలీజ్ అయింది. అది రిలీజ్ అయ్యి అది సెన్సేషనల్ హిట్, పైగా 4 గంటల సినిమా. అది 4 గంటల సినిమాని చూసి జనాలు, రిపీట్ ఆడియన్స్, చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూసి, అది మొదటి విడుదలలో ఎంత వసూలు చేసిందో మళ్ళీ రిలీజ్ అయ్యి కూడా అంతే వసూలు చేసింది. అదొక రికార్డ్ ఆయన జీవితంలో. ఓకే. అలాగే లవకుశ సినిమా కూడా సెకండ్ రిలీజ్లో దాదాపుగా అంత కలెక్ట్ చేసింది. అది రిపీట్ రన్స్లో రామారావు గారి సినిమాలకు విపరీతమైనటువంటి ఆదరణ ఉండేది. కన్యాశుల్కం సినిమా మొదటి రిలీజ్లో పెద్దగా జనాలకు ఎక్కలేదు. ఏదో జరిగింది అనుకున్నారు, అది ఆడినంత వరకు ఆడింది. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేస్తే సద్దినోత్సవాలు జరుపుకుంది ఆ సినిమా. దాదాపు 7-8 సెంటర్లో 100 days ఆడింది అది. అలాంటి విచిత్రమైన విజయాలు ఉంటాయి. ఓకే, సూపర్ అండి. రామారావు ఆయన ప్రొడ్యూసరు, అద్భుతమైన నిర్మాత. అంటే స్క్రిప్ట్ డిజైనింగ్లో ఆయన పార్టిసిపేషన్ ఉండేది. డైరెక్టర్ ఎవరైనా కావచ్చు. అంటే ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాల్లో అన్ని సినిమాలు ఆయనే చేయలేదు. యోగానంద్ గారితో ఎక్కువ చేయించడానికి ఇష్టపడేవాడు ఆయన. అలాగే కామేశ్వరరావు గారితో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాడు. కేవీ రెడ్డి గారితో చేయించాలి అనే కోరికని ఆయన 72లో తీర్చుకున్నాడు. శ్రీకృష్ణ సత్య అనే సినిమా చేయించాడు ఆయనతో తన బ్యానర్లో. అది కూడా హిట్ సినిమానే. అది కూడా చాలా పెద్ద హిట్ సినిమా. పింగళ నాగేంద్రరావు గారితో రాయించుకోవాలనుకున్నాడు, అది కూడా జరిగింది. అలా నాగేంద్రరావు గారితో ఆయనకు ఒక అటాచ్మెంట్. మాయాబజార్ సినిమా అప్పటి నుంచి ఆ డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలి అనేదంతా ఆయన దగ్గరికి వెళ్ళి ట్రైన్ అయ్యేవాడు ఈయన ఒక రకంగా. ఓకే. ఆయన పట్ల ఆ గురుభావం, ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఈయనే ట్రీట్మెంట్ ఇప్పించి రాయవెల్లూరు తీసుకెళ్ళి, ఆయన బ్రహ్మచారి, అందుకని ఈయనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని నిమ్మకూరుకు చెందిన ఆంకాలజిస్ట్ ఎవరో అక్కడ రాయవెల్లూరులో ఉంటే అక్కడ ట్రీట్మెంట్ చేయించి, నర్రా రామబ్రహ్మం గారిని ఒక ప్రొడ్యూసర్ ఉండేవాడు, గౌతమి పిక్చర్స్. అలీబాబా, 40 దొంగలు, మహామంత్రి తిమ్మరుసు, ఈ సినిమాలు చేశాడు రామారావు గారితో. ఆయనకి బాధ్యత అప్పచెప్పి పింగళ నాగేంద్రరావు గారి ఇంట్లో కింద పోర్షన్లో వీళ్ళ ఆఫీస్ పెట్టించి, రోజు నువ్వు ఆయన్ని చూసుకోవటమే నీ బాధ్యత అని చెప్పి, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు. ఆయన ఆ ఇంటిని ఇక ఎలాగూ అయిపోతోంది, మన లైఫ్ చివరకు వచ్చింది అని అర్థమై ఆయన ఆ ఇంటిని ఘంటసాల గారికి అమ్మాడు. ఓకే.
అమ్మిన తర్వాత ఆయన ఘంటసాల గారిని పిలిచి కోప్పడ్డాడు. ఆయన అమ్మటం ఏమిటి, నువ్వు కొనటం ఏమిటి, ఎందుకు అమ్మాలి అంటే ట్రీట్మెంట్కి దానికి డబ్బులు అవసరం అవుతాయి కదా అనుకున్నాడు ఆయన. నేనున్నాను కదా, ఇల్లు అమ్మటం ఏమిటి ట్రీట్మెంట్కి అని వాళ్ళిద్దరినీ కోప్పడ్డాడు. రామబ్రహ్మాన్ని పిలిచి నువ్వేం చేస్తున్నావు అక్కడ కూర్చొని ఇల్లు అమ్మేస్తుంటే, ఏమో నాకేం తెలుసండి, ఈయన వచ్చాడు పైకి వెళ్ళి మాట్లాడుకుంటున్నాడు. ఓకే, ఇంత రెస్పాన్సిబుల్గా ఉండేవాడు తన వాళ్ళు అనుకున్న వాళ్ళ పట్ల. అదే అలాంటి అరుదైనటువంటి నటుడు, దర్శకుడు, నిర్మాత. ఆయన ఏది కాదు మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చుని అడ్వైజర్స్ ఇవ్వటం దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి ఏది ఎలా రాబట్టుకోవాలి, ఏ ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి అనేది, అసలు సినిమా మీద అంత పట్టున్నటువంటి కళాకారుడు ఇంకొకరు కనిపించరు. ఓకే, కాకపోతే కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన లౌడ్గా ఉంటుంది అంటారు, కానీ ఆయన నాటకాల నుంచి వచ్చినవాడు. నాటకాల నుంచి రావటం వలన ఆ ఎమోషన్ ఉండేది ఆయనలో, ఆయన పాత్రలో లీనమైపోయేవాడు. ఆ లీనమైపోవడం వలన ఆ లౌడ్నెస్ వచ్చేది, అది కూడా జనాల్ని కనెక్ట్ చేసుకునేది. అందుకని ఎన్టీ రామారావు అనే పేరు ఏ విధంగా చూసినా అది మ్యాచ్, అంటే ఆ పేరుని మ్యాచ్ చేయటం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆయన గురించి మాట్లాడుకుంటా ఉంటే టైం సరిపోదు, రోజంతా మాట్లాడుకోవచ్చాము ఆయన మాట్లాడు. రికార్డుల గురించి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్